హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ప్రజెంట్ మనము అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి ఆశ్రమానికి అయితే వచ్చామన్నమాట. గాంధీజీ ఇక్కడైతే కొద్ది రోజులు ఉన్నారనమాట. వినోబా భావే, గాంధీజీ, అదేవిధంగా గాంధీజీ సంబంధించిన అనుచరులు కొద్ది రోజులు అయితే ఇక్కడ ఉన్నారు. సో అప్పుడున్న ఆశ్రమం ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను. సో దీనికి చాలా హిస్టరీ ఉందన్నమాట. సో ఆ హిస్టరీ ఏంటి, ఇది ఎలా ఉంది అని మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అయితే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో మీరు మిస్ కాకుండా ఉండాలి వీడియోస్ అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే సబర్మతి రివర్ ఉంటుంది పక్కనే. ఇది వచ్చేసి ఆశ్రమం అయితే ఒక రివర్ ఉంటుంది, చూడొచ్చు. ఇది సబర్మతి రివర్ వచ్చేసి సబర్మతి ఆశ్రమం అన్నమాట. చూడండి, చాలామంది స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. ఇక్కడ పిల్లల్ని ఎక్స్కర్షన్ కోసం తీసుకొస్తుంటారు ఇక్కడికి. వాళ్ళు పిక్నిక్, ఎక్స్కర్షన్ లాంటివి ఏమైనా కండక్ట్ చేయడానికి ఇలాంటివి అయితే చూపిస్తారన్నమాట. చిన్నప్పటి నుంచి గాంధీ భావాలను పిల్లలు నింపడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి గాంధీ ఆశ్రమంలో ఒక భాగం. సో దీనిలో చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం రివర్ ఫ్రంట్కి అయితే వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ మనం ఉన్నదంతా కూడా గాంధీ ఆశ్రమే. అయితే దీని హిస్టరీ చూసుకుంటే ఇది వచ్చేసి 1917లో అట్లా స్టార్ట్ చేయబడింది. కొద్ది రోజులు ఇక్కడ గాంధీజీ నివాసం ఉన్నాడు. అలాగే గాంధీజీతో పాటు వినోబా భావే, ఇంకొంతమంది కూడా అనుచరులు గాంధీజీతో అయితే ఇక్కడ నివాసం చేశారన్నమాట. సో ఇదే కాకుండా వార్దా, మహారాష్ట్రలో ఉన్న వార్దాలో కూడా కొద్ది రోజులు అయితే వాళ్ళు ఉన్నారన్నమాట గాంధీజీ ఫ్యామిలీతోటి. అయితే ఇక్కడ హిస్టరీ చూసుకుంటే ఇది మార్చి 12, 1930లో. సో ఇక్కడ ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం అనేది గాంధీజీ గారు స్టార్ట్ చేశారన్నమాట. సో ఆ సత్యాగ్రహం స్టార్ట్ చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళకు ఎగెనిస్ట్గా, అంటే బ్రిటిష్ వాళ్ళ ఉప్పు అనేది ఎక్కువగా వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో అది ఏంటంటే స్టాప్ చేయాలి అనే ఉద్దేశంతో గాంధీజీ గారు ఆ ఉప్పు సత్యాగ్రహాన్ని అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఆ స్టార్ట్ చేయడం అనేది మనకు ఈ బ్రిటిష్ వాళ్ళకి ఇష్టం లేదు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆశ్రమాన్ని ఆక్యుపై చేసుకున్నారనమాట. ఆక్యుపై చేసుకొని ఈ ఉప్పు సత్యాగ్రహంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సో వాళ్ళని అరెస్ట్ చేశారు. దగ్గర 70,000 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో ఉంచారు. సో తర్వాత మార్చి 12, 1930లో గాంధీజీ గారు ఏమని శపథం చేశారంటే ఇది బ్రిటిష్ వారు ఆక్యుపై చేశారు కాబట్టి సో దీన్ని తిరిగి ఇచ్చే వరకు, లేదంటే స్వాతంత్రం వచ్చే వరకు, సో అది వాళ్ళు ఎలా తిరిగి ఇవ్వరని తెలుసు, స్వాతంత్రం వచ్చే వరకు నేను మళ్ళీ ఆశ్రమంలో అడుగు పెట్టను అని చెప్పి ఒక శపథం అయితే చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాడట. సో తర్వాత ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చింది 1948లో. గాంధీజీ గారిని అయితే చంపేశారనమాట. సో తర్వాత ఇక్కడికి ఇక గాంధీజీ గారు తిరిగి రాలేదు. సో తర్వాత ఏంటంటే 1968లో సో దీన్ని నెహ్రూ గారు మళ్ళీ స్థాపించి దీన్ని ఒక మ్యూజియంగా, లేదంటే ఆర్ట్ గ్యాలరీగా అయితే దీన్ని స్టార్ట్ చేశారన్నమాట. సో ఇక్కడ గాంధీజీ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఏమేమి ఉండేవి, అతను ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, సో అవన్నీ డిఫరెంట్ ప్లేసెస్ని ఇక్కడ ఐడెంటిఫై చేసి ఏంటంటే ఒక మ్యూజియంగా విజిటర్స్ కోసం అయితే దీన్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడికి చాలామంది విజిటర్స్, అంటే ఇయర్లీ ఒక 7 లక్షల మంది విజిటర్స్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఇక్కడికైతే వస్తుంటారన్నమాట. అంటే ఇక్కడికి వచ్చే విజిటర్స్ సంఖ్య ఆ సంవత్సరానికి దగ్గర 7 లక్షల మంది అయితే ఉంటారన్నమాట. సో ఇలా పెద్ద ఆశ్రమం. సో చాలామందిని ఏంటంటే ఇక్కడ పిల్లల్ని తీసుకొస్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే గాంధీజీ నివసించున్న టైంలో ఇక్కడ ఎలా ఉండేది, సో అవన్నీ గ్యాలరీ రూపంలో ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట.
चरखाने કોઈ અડવાનું નથી બેટા. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే చెరక మనకి ఇక్కడ చూడొచ్చు. ఇది యూజ్డ్ బై కమల అమ్మగారు అని చెప్పి మనకి ఇక్కడైతే రాసింది. ఇది చేనేత వస్త్రాలు నేయడానికి యూజ్ చేసిన చెరక అనమాట. ఇది 1924లో అయితే యూజ్ చేయబడింది. సో దీన్ని ఇట్లా మ్యూజియంలో అయితే పెట్టారు. సో దీన్ని ఎందుకు ఇలా మ్యూజియం చేశారనేది కూడా నేను వీడియోలో అయితే చెప్తాను. సో ఇక్కడ మిగతా వాళ్ళ ఈ చెరకాలన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ అప్పటి కాలంలో యూజ్ చేసిన చెరకాలు గాంధీ ఆశ్రమంలో ఉన్నాయి. సో దీన్ని సబర్మతి ఆశ్రమం లేదా గాంధీ ఆశ్రమం అయితే పిలుస్తారు అన్నమాట. సో ఇంకా చూడవచ్చు చాలా చెరకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఈ క్లాత్స్ ఏంటంటే అప్పుడు నేచిన ఈ చెరకాలతో తయారు చేసిన నేచిన క్లాత్స్ అనమాట. సో ఇలాంటి క్లాత్ అయితే ఈ చెరకాలతో అయితే నేస్తారు. సో డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. కొన్ని పెద్ద సైజులో ఉంటాయి, కొన్ని చిన్న సైజులో ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆ చెరకాలతో తయారు చేస్తారన్నమాట. ఫస్ట్ దారాలు వేసి సో ఇలా ఉన్న దాన్ని ఇలా చేసేసి తర్వాత చెరకాలు అయితే చేస్తారు. సో అప్పుడు గాంధీ గారు ఎలా నేర్చారు ఈ చెరకాలతో అని చెప్పి అప్పటి ఫోటో గ్యాలరీ అనమాట. ఇది బ్లాక్ అండ్ వైట్లో అయితే ఉంది. ఈ క్లాత్స్ నేయడానికి యూజ్ చేసే ఈ చెరకాలకు యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట. ఓన్లీ చెరకాలతోనే పని కాదు కదా. సో దీనికి ఇంకా చాలా ఐటమ్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. సో అవన్నమాట ఇవన్నీ కూడా అప్పటి టూల్స్ ఇవన్నీ. సో ఈ టూల్స్ అన్ని యూజ్ చేసి క్లాత్స్ అయితే నేర్చేవారు అనమాట, అంటే తయారు చేసేవారు. ఇది వచ్చేసి మెయిన్ గాంధీ ఆశ్రమం అనమాట, సబర్మతి ఆశ్రమం. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే అంటే ఈ సబర్మతి ఆశ్రమంలో డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హృదయకుంజ్, రెండోది వచ్చేసి వినోబా కుటీర్, తర్వాత ఉపాసనా మందిర్, మగన్ నివాస్, నందిని, ఉద్యోగ మందిర్, ఇమాన్ మంజిల్, వర్ది, చాలీస్, పండిత్జీని, సోమనాథ్, ఛత్రాలయ, కిచెన్, ఓర్తి, జమునా కుటీర్, ప్రైమరీ స్కూల్, ఇలా ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. సో ఏది ఎక్కడ ఉన్నాయని చెప్పి మనకు దీంట్లో అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన ఈ ప్లేసెస్ ఈ ఆశ్రమంలో ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి దీంట్లో అయితే ఈ మ్యాప్ అన్నమాట. సో అప్పటి ఈ ఆశ్రమంలో ఎవరెవరు ఉండేవాళ్ళు అనేది ఇక్కడ లిస్ట్ అవుట్ అయితే చేశారన్నమాట. వాళ్ళు ఏ కాలంలో ఉన్నారు, ఎంతకాలం ఉన్నారు, వాళ్ళ గురించి దీంట్లో. సో ఇక్కడ సబర్మతి ఆశ్రమం సంబంధించిన టైం లైన్ ఇచ్చారు. 1950 నుంచి 1930 వరకు దీనిలో గాంధీజీ గారు నివసించారన్నమాట, అంటే ఉన్నారన్నమాట. సో ఇక్కడ గాంధీజీతో పాటు వినోబా భావే కూడా ఉన్నారు. సో ఏ టైంలో ఇక్కడ ఏమేమి జరిగింది అనేది ఇక్కడ లిస్ట్. 28 మే, 28 జూన్, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఏ టైంలో దీంట్లో ఏమేమి చేశారని చెప్పి దీంట్లో అంతా ఒక హిస్టారికల్గా దీంట్లో మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే ఈ చెరక ఇది మహాత్మా గాంధీ గారు యూజ్ చేశారనేది అంటారు. ఇక్కడున్న చెరకాల్లో ఇది అతిపెద్ద చెరక అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇవి చూసుకుంటే లెటర్స్ అనమాట. అంటే గాంధీ గారు ఎవరెవరికి లెటర్స్ రాశారని చెప్పి అప్పుడు లెటర్స్ పోస్ట్ కార్డ్స్ ఉండేవి, ఇన్లాండ్ లెటర్స్ అని ఉండేవి. సో ఆ లెటర్స్ అనమాట. సో ఎవరికి రాశారు లెటర్స్, ఏం రాశారు అనేది మనకి ఇక్కడ ఆ లెటర్స్ సంబంధించిన కాపీస్ని అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు.
సో ఇక్కడ చూడొచ్చు ఈ హ్యాండ్ రైటింగ్, ఈ లెటర్స్ అన్నీ, ఇవన్నీ ఇన్లాండ్ లెటర్స్ అండ్ పోస్ట్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎక్కువగా ఇన్లాండ్ లెటర్స్ ఉన్నాయి, ఎందుకంటే మ్యాటర్ ఎక్కువగా పట్టేదనమాట ఇన్లాండ్ లెటర్స్. సో ఇప్పుడు వాళ్ళకైతే ఆ ఇన్లాండ్ లెటర్స్ ఏంటి, పోస్ట్ కార్డ్స్ అనేవి తెలియకపోవచ్చు. బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ పోస్ట్ కార్డ్స్ ఉండేవి, ఇన్లాండ్ లెటర్స్ ఉండేవి. సో గాంధీ గారి టైంలో కూడా ఈ ఇన్లాండ్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్ ఉండేవి అనమాట. సో ఎవరికి ఏమేమి లెటర్స్ రాసడం అది ఇక్కడైతే దీంట్లో డిస్ప్లే చేశారు. సో చూడొచ్చు ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్ ఇది ఉప్పు సత్యాగ్రహం సంబంధించింది అనమాట. సో అప్పుడు దండి ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఇది మనం భారతీయుడు సినిమాలో చూస్తుంటాం. ఫారిన్ క్లోత్స్ వాడద్దు అని చెప్పి వాళ్ళు స్ట్రైక్ అయితే చేస్తారు ఆ టైంలో. సత్యాగ్రహం చేసినప్పుడు ఫొటోస్. సో వాళ్ళు ఎలా దెబ్బలు తిన్నారు, వాళ్ళకి ఎలా గాయారని చెప్పి ఫోటో అయితే వస్తుంది. అప్పుడు ఎవరైతే ఉప్పు సత్యాగ్రహం చేశారో సో వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు కొట్టారు, అరెస్ట్ చేశారనమాట. సో అప్పుడు దెబ్బలు తగిన వాళ్ళు. ఇది గాంధీజీ గారి ఫోటో అండి, చూడండి.
అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఆశ్రమం ఎలా ఉండేదని చెప్పి. ఇదేంటంటే 1917 నుంచి 2017 వరకు ఇలా ఉండేది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పూల్ ఉంది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది పూల్ వచ్చేసి. ఇక్కడికి విజిట్ చేసే ప్రముఖ వ్యక్తులు అండి ఇది. ఇక్కడ ఆశ్రమానికి ఎవరైతే విజిట్ చేశారో ఆ ఫేమస్ పర్సన్స్ లిస్ట్ అనమాట, వాళ్ళతో ఉన్న ఫొటోస్ అవన్నీ ఇక్కడైతే వీళ్ళు గ్యాలరీలో పేస్ట్ చేశారు. సో ఇక్కడ భూటాన్ క్వీన్ కూడా వచ్చింది 2011లో. ఇక్కడ చూసుకుంటే మన్మోహన్ సింగ్ గారు విజిట్ చేశారు. ఇక్కడ వచ్చేసి యూఎస్ఏ నుంచి మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ వచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే చైనా ప్రెసిడెంట్ కూడా వచ్చాడనమాట.
గాంధీజీ గారు తిరిగిన ప్రదేశాలకండి. సో ఈ మ్యాప్లో చూడొచ్చు. సో దీనిలో ఈ బ్లూ లైన్ కనిపించేది, సో ఇది ఫస్ట్ స్టేజ్లో తిరిగినాయట. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ లైన్, సో ఇవి తిరిగినాయి అనమాట. ఇది కస్తూర్బా గాంధీ స్టే చేసిన రూమ్ అండి. వచ్చేసి గెస్ట్ ఎవరైనా వస్తే గెస్ట్ రూమ్ అనమాట. అంటే కస్తూర్బా గాంధీని కలవడానికి ఏమైనా గెస్ట్ వస్తే అలా గెస్ట్ రూమ్. ఫ్రెండ్స్, గాంధీ గారు ఈ చెర్కాని యూజ్ చేసేవాళ్ళట. సో ఇక్కడైతే కూర్చొని ఈ చెర్కాని అయితే యూజ్ చేసేవారని చెప్పి దీన్ని స్పెషల్గా అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ ప్లేస్లో కూర్చొని ఈ చెర్కాని అయితే యూజ్ చేసేవారట. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంకా చుట్టూ తిరిగితే మనకి ఇవన్నీ ఉన్నాయి. అవి క్లోజ్ ఉన్నాయి అన్నమాట ప్రజెంట్ వచ్చేసి. ఫ్రెండ్స్, మనకు దూరంగా కనిపించే ఆ ఇల్లు కనిపిస్తుంది కదా. సో అది చూసుకుంటే వినోబా భావే నివసించిన ఇల్లట. ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. సో మనం అక్కడికి అయితే వెళ్ళి చూద్దాం. సో చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట లోపల వచ్చేసి. సో చిన్న రూమ్స్. సో దీంట్లోనే అతను స్టే చేసేవాడట. సో ఈ రూమ్లోనే అడ్జస్ట్ అయి ఉండేవాడు అనమాట. సో ఇక్కడైతే చూడవచ్చు అతను నివసించిన ఈ స్టే అన్నమాట. సో ఆ టైంలో నివసించిన స్టే ఇది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఉపాసన మందిరట, అంటే ప్రార్థన చేసుకునే ప్లేస్ అనమాట. సో ఇక్కడ గాంధీ గారు ఈ ప్లేస్లో ప్రార్థన చేసుకునేవారట. సో ఇక్కడ చూడవచ్చు ప్రార్థన భూమి అని చెప్పి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ చెట్ల కిందనే ప్రార్థన చేసుకునేవాడట. సో చూడడానికి చాలా పెద్దగా ఉందండి. మొత్తం 6 ఎకరాలు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే పక్కనే సబర్మతి రివర్ అయితే ఉంటుంది. ఈ రివర్ చూడవచ్చు మీరు. కిందికి కూడా రావచ్చు. ఇక్కడ రివర్ ఫ్రంట్కి అయితే రావచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేస్తారనమాట. సో ఇలా సబర్మతి రివర్ ఉంటే రివర్ పక్కనే ఇలా ఆశ్రమం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి హృదయకుంజ్ అండి. హృదయకుంజ్ అంటే జస్ట్ లైక్ గెస్ట్ హౌస్ అనమాట. సో అప్పుడు వచ్చిన గెస్ట్లు ఎవరైనా ఉంటే దీంట్లో అయితే ఉండేవాళ్ళు. చూసుకుంటే బుక్ స్టాల్ అనమాట.
సో ఇది ఫ్రెండ్స్ ఈ సబర్మతి రివర్ పక్కన ఉన్న గాంధీ ఆశ్రమం గురించి అయితే హిస్టరీ అనమాట. సో ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను, ఎందుకంటే హిస్టరీ తెలియని వాళ్ళైతే చాలామంది ఉంటారు. అంటే మనం అందరం చిన్నప్పుడు చదువుకున్నాం, బట్ ఇప్పటికి చాలామందికి అయితే గుర్తుండకపోవచ్చు. సో మళ్ళీ ఒకసారి నేను ఈ వీడియో ద్వారా ఈ గాంధీ ఆశ్రమం ఎలా ఉంటుందని చూపించే ప్రయత్నం అయితే చేశాను. సో ఇంకా దీని గురించి మీకు ఎక్కువ తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో అయితే రాయండి. అయితే కొన్ని ప్లేస్లో వీడియో రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట, నేను అన్నీ కూడా కవర్ చేయలేదు. నేను వీడియో క్యాప్చర్ చేస్తుంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇది నువ్వు పర్మిషన్ తీసుకున్నావా, నువ్వేం వీడియో ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తావో, నువ్వేం చెప్తావో మాకు ఎగనిస్ట్గా మాకు తెలియదు కదా అని చెప్పి ఇక్కడ కొంతమంది స్టాఫ్ అయితే ఆబ్జెక్షన్ చేశారు. సో అలా ఆబ్జెక్షన్ చేసిన టైంలోనే అక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు, బట్ మ్యాక్సిమం ఈ ఆశ్రమం అంతా కవర్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చిన వాళ్ళు సో లైక్ అయితే చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.